హలో ఫ్రెండ్స్, అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీకు మన వీడియోస్లో ఏ ఇద్దరి మధ్యన సంభాషణ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. మేము తెలుసుకోవాలనుకుంటున్నాం దోస్తులు. అర్థమైంది కదూ? అంటే మన వీడియోలో ఎక్కువగా ఎవరిని చూస్తే ఎవరి మాటలు వింటే మీరు ఎక్కువగా ఇష్టపడతారు, అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 45తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 45లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని ఇంతగా అభిమానిస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీకు మేము ఎంతో రుణపడి ఉంటాం దోస్తులు. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రిడ్జ్లో మళ్ళీ బాటిల్ ఎక్కడి? ఇవాళ తాగింది సరిపోలేదా రాజుకి? మామయ్య కూడా లేడు. రాజే తెచ్చిపెట్టిండి వాళ్ళ 4 పెద్ద పెద్ద బాటిల్ తెచ్చిపెట్టుకున్నాడు. రాజుకి పిచ్చి లేచినట్టుంది. తక్కువ శాలరీ అంటాడు. ఎంత తక్కువ శాలరీ అయితేంది? అవసరమైనంత వరకు ఖర్చు పెట్టుకొని మిగిలిన డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతాయి. ఇలా అడ్వాన్స్గా బాటిల్ తెచ్చుకోవడం ఏంటి? ఈరోజే శాలరీ వచ్చినట్టుంది. శాలరీ మొత్తం ఖాళీ అయ్యేదాకా ఇదే పని. ఇప్పుడు నేనేమన్నా గొడవ పడతాడు. బొంబాయి పెద్దమ్మ అదే చెప్పింది. మాట్లాడతానంది కదా, వెయిట్ చేస్తాను. అసలు శాలరీ రాగానే మొత్తం నా చేతిలో పెట్టమంటాను. దేనికి ఏది ఖర్చు చేస్తున్నాడో అన్నీ తెలుసుకుంటాను. ఇంటి ఖర్చులన్నీ నేను చూసుకుంటానని చెప్తాను. ఏం సీరియల్ చూస్తున్నావే అమ్మా? రోజు రాగారా సంధ్యాదీపం. అప్పుడేక వండుకోక ఏం సీరియల్లే? ఈ పెన్లా అని చెప్పమన్నదారా? సీరియల్ బంద్ చేసి టీవీ బంద్ చేసి సపరేక వండుకోమని. నా పెన్లాం ఎందుకు చెప్తుంది? పిసపిస మాట్లాడకు. మంచిగా వండుకోక ఎందుకే ఈ రాత్రిపూట సీరియల్ చూసుడన్నా. సరే గాని నువ్వు గీ తావుడు గీ కథలు ఇవన్నీ ఏంద్రా? ఏం కథలు పడతాను? ఏదో మామ మస్తు రోజులకు వచ్చిండు కదనే, రాక వచ్చిండని తెచ్చిన. గంతగానం తాగుతారా? ఎన్నడన్నా డాడీ తెచ్చినప్పుడు చూసినావా? గాయ నచ్చినప్పుడు డాడీకి బావ అవుతాడు. సొంత బావ వచ్చినా దేడు. నువ్వేంద్రా ఏమో నీకేమవుతాడైనే? నువ్వు అట్కచ్చుడు అవసరమా? బాగా అలవాటు దొబ్బుతారు. మంచిగా తీసుకొచ్చిండు, తాగిపిచ్చిండు, తినిపించిండు, పంపించిండు. ఎందుకే గట్లా అంటావు? మన అత్త భర్తనే కదా. అత్తలేదు చెత్తలేదు. ఇవాళ రేపు వాళ్ళు లేరు. నువ్వు గట్లా తాగిపించుకుంటూ తినిపించుకుంటున్నావు అనుకో, రోజు అత్తడిగా. అర్థమైందా? ఈ బావ అంటే రెస్పెక్ట్కి ఇవ్వాలి కాబట్టి అప్పుడప్పుడు తేవాలి. అలా చెల్లెమ్మ మా ఆయనను మంచిగా చూసుకుంటలేరు అనుకుంటుందని తెప్పిస్తా. అట్లా తెప్పించే కదా నాకు అలవాటు చేసినావు. నేను ఇంతకుముందు తాగేటోన్నా? ఇక నేనే అలవాటు చేస్తా నీకు. పెండ్లు అయినాక నీ పెండ్లా వచ్చినాకనే అలవాటు అయింది నీకు. కరెక్టే, అది తాగుతుంది, నేను కూడా దాంతో పాటు తాగుతా కదా. ఇంత తేజ్ మాట్లాడుతాండు చూడు గతగా నన్ను తాగినాక కూడా. నాకు తలకే నొప్పి తెప్పియకే. ఇట్లనే వాళ్ళ అత్త సీసాలు పట్టుకరా, పైసలు అన్నీ ఒడయ్యాయి. మళ్ళీ నేనేమన్నా దేరా అంటే పైసలు లేవని ఎడు. అన్ని తెస్తున్నా కదనే నేను. ఏం తెలియని చెప్పు. అయ్యనేమో దాన్ని పట్టుకొని దేశాలు తిరగబోతాడు. నువ్వేమో గిట్ల తయారైనవు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేసుకుంటా సీసాలు తెప్పించుకుంటా కూర్చుంటాను. ఏమైనా సామాన్లు తీరా కొడుక, నా బిడ్డ వచ్చిందిరా కొడుక, గిద్దిన బుద్ధి అవుతుందిరా కొడుక అంటే కథం ఇట్లా పెడతాడు ఇక ముఖం. పైసలు లేవిక ఏం చెప్తావు? అయినా నిన్న నేను లాభంతి. ఎంత సిస్టమేటిక్ గుండెటోనివి నువ్వు. మొత్తం నాశనం చేసింది నిన్ను. వాళ్ళను దాని దిక్కు మలుపుకోవాలి, దానికే మాట్లాడనని నీతోటి సీసాలు తెప్పించి తాగిపియ్యు అని చెప్పింది కదా. నాకు తెలుసు. అమ్మ, నువ్వు నా భార్య గురించి ఏమైనా మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. నాకు తెలుసురా, నాకు తెలుసు. నీకు కూడా తెలియదు నువ్వు ఒక మెంటలోనివి. అందరూ దానికే ఉండాలి, అదే మంచిది అనుకోవనని నీతోటి ఇవన్నీ ఏంచుతుంది. ఇప్పుడు నువ్వు తాగిచ్చినావు అనుకో, అబ్బా మా రాజు ఎంత మంచోడు, రాజు భార్య రానింత మంచిది అని దానికే మాట్లాడతారు అందరూ. అందుకే నీకు దెమ్మని చెప్తుంది. నువ్వు పిసబిత్రం లెక్క తెచ్చుకుంటా పైసలు అన్నీ ఒడేసుకుంటా కూసో. అది అట్లా చెప్పలేదు, నేనే తెచ్చినా. ఫ్రిడ్జ్ నిండా మళ్ళీ సీసాలు పెట్టిండు. ఎక్కడిరా సీసాలు? ముఖ్యానికి వస్తానే ఓన్కి తెప్పిమని చెప్పింది నీ పెండ్లాం.
వాళ్ళకి వీళ్ళకి తెస్తే అయిపోయినా నేను తాగద్దా? నా కోసం తెచ్చుకున్నా నేను. నా పెండ్లా అని చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేరు. ఎప్పుడు వాళ్ళ కోసం వీళ్ళ కోసమేనా నా బతుకంతా? నా కోసం నాకు లేదా? రోజుకొక పెగ్గేసి వంట, అందుకే తెచ్చుకున్నా. ఏ అయ్యు, రోజుకో పెగ్గేంది, పూటకో పెగ్గేయు. నా అల్లుడు లెక్క ఒక పెద్ద కంపెనీ పెట్టు నువ్వు కూడా. పెడితే రోజుకో పెగ్గేంది, పూటకో పెగ్గేసినా నేనేమనా. నువ్వు నీ పెండ్లాం ఇద్దరు పెగ్గులు వేసుకుంటా కూర్చోండ్రి. నాకు టెన్షన్ బాగా అవుతుందమ్మా. ఏం చేయనో అర్థమైతలేదు. తాగితే మంచిగా అనిపిస్తుంది. ఏం మందు పెట్టి మునిగిండ్రో తల్లి బిడ్డలు ఇద్దరు. ఇట్లా తయారు చేసిండ్రు నీకు. వాళ్ళు చెప్పినట్టు ఇనకరా వాళ్ళ ఇంటికి పోకురా, వాళ్ళే వస్తారా అంటే ఇననే ఇనలేడు. పోయిండు, దాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఊరోళ్ళు చిన్నోళ్ళు అనుకుంటానవా? మందు పెడతారు, మందు పెట్టి మాయ చేస్తారు. కూరలు ఎట్లా పడైనారా అది చేసినాయి. కక్కచ్చుడు ఒకటే ఉండే నాకైతే. కూర కమ్మ ఉన్నది అనుకుంటా తింటాడు. ఏదో మందు పెడితేనే గట్లా అంటారట. అమ్మా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా. నా భార్యని ఇంకో మాట ఏమన్నా అన్నావంటే నీతో మాట్లాడా. మాట్లాడద్దు కొడుక, మాట్లాడద్దు. నేనేమన్నా నీ తల్లి నా నిన్నుగా అన్నానా? పెళ్ళాంతోటే మాట్లాడు, పెళ్ళాంతోటే ఉండు. నేనేవతి నీకు దిక్కు. ఇడ అమ్మ మాట్లాడుతూ ఉంటే ఈనాలే కూసోవాలని లేనే లేదు. చక్కగా ఎట్లా పోతాండో చూడు. పీకురా పీకు. ఆ బొంబాయి దాన్ని పట్టుకొని ఆవుతలేదు. మరి ఇంట్లో నేను అత్తమ్మనున్నా, మరి అత్తమ్మతోటి మంచిగా మాట్లాడతా, మంచిగా ఉంటా అని లేనే లేదు. ఎవరితో పట్టుకొని బిల్డప్ ఇస్తుంది. నేను పిసదాన్న ఇంట్లో? నా ఇల్లు కాదా ఇది? నా ఇంటికి వచ్చి ఉంటుంది. నా మీదనే పెట్టాలని చేస్తుంది. తిట్టురా తిట్టు. ఇప్పుడు పోయి దాన్ని తుక్కు తిట్టు. ఈడు ప్రశాంతంగా ఉండద్దు. ఇంటికి కోపం తెప్పిస్తేనే దాన్ని సగం ఉంచుతాడు. వాళ్ళొచ్చిండ్రు అవిదే ఇవిదే, మా తమ్ముడు వచ్చిండ్రు ఇవిదే, ఇల్లు వచ్చిండ్రు అవిదే అనుకుంటా ఇన్నిదే అనుకుంటా బయటకు పంపుతుంది. మరి పైసలు ఏ నుంచి వస్తాయి? దాని అవ్విస్తాందా, దాని అయ్యిస్తాండా? మరి నా మొగన్ కష్టమవుతుంది, నా పైసలు అయిపోతాయని ఉండాలి కదా దొంగ ముఖం దానికి. లేదు అవిదే ఇవిదే పీసలు పట్టుకరా, అల్లకి దాగియు ఇళ్ళకి దాగి అనుకుంటే చెప్తుంది కావచ్చు మొగునికి. నా బిడ్డ అత్తనేమో చచ్చిపోయినట్టే చెప్తుంది. మొత్తం నా మొగుడు జేబు అంతా ఖాళీ చేస్తాను అన్నట్టు చూస్తుంది. నా బిడ్డకేమన్నా తెచ్చిపెడితే దీని వాళ్ళకి మాత్రం, దీని మందికి మాత్రం అన్నీ తెచ్చిపెట్టాలి. మొత్తం మొగుడిని కొంగున కట్టేసుకున్నది. నేను చెప్పినట్టు ఎందుకింటాడు, నా బిడ్డ చెప్పినట్టు ఎందుకింటాడు? అదే చెప్తే గదే వేదం. కొంచెం ఏదన్నా అడిగితే కథం నా మీదకి గయ్య ఉరతాండు. పెండ్లామేమో బెల్లం, మేమేమో ఇది. పడుకుందా అవే చిన్నారి? పడుకుంది. దాన్ని ఉయ్యాలలో వండబెట్టిరాపో. ఎందుకు? ఇక్కడనే పడుకోబెడతా. చెప్తే వినబడతలేదా అని? నేను చెప్పినట్టు ఎవరు వినరా? నాకు అసలు వాల్యూ అయ్యారా? రాణి బంగారం, ఏమైందే? మీ అమ్మ ఏమంటుంది చెప్పు. ఇప్పుడు మా అమ్మ గురించి ఎందుకు? నీ దగ్గరకు వస్తే నువ్వు మా అమ్మ గురించి, మా అమ్మ దగ్గరకు పోతే మా అమ్మ నీ గురించి. ఇదే పనావే మీకు? ఐ లవ్ యూ రాణి. లే రాజు, నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసానే. చచ్చిపోతానే రాణి. లే రాజు, అట్లా నాకే. ఐ లవ్ యూ రాణి బంగారం. రాణి, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. లే రాజు, లేవు ప్లీజ్. నీ రాజుని అట్లా అంటావానే? నాకు ఇష్టం లేదు రాజు, లేవు. ఏంటిది? నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎప్పుడన్నా? నాకు ఇప్పుడు ఇష్టం లేదు. నా రాణి వినవు. నువ్వు తాగితే నాకు నచ్చుతలేదు రాజు. ఎందుకు నచ్చుతలేదే? వాసన వస్తుందా? ఇంతకుముందు ఏమనకపోయేదానివి? నువ్వు తాగుడు బంద్ చేయి, అప్పటిదాకా నా దగ్గరికి రాకు. ఎట్లా కనిపిస్తున్నానే నేను మీకు? నేనేమన్నా తాగుపోతానా చెప్పు? అమ్మకి అదే మాట అంటుంది, నువ్వు అదే మాట అంటావు. నేను నిన్నేం కష్టపెడుతున్నానే? నేను తాగద్దా? నేను పెద్ద తాగుపోతున్నావే? చేతి నొప్పి పెడుతుంది రాజు, లేవు. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పే. నేను నిన్నేం కష్టపెడుతున్నా చెప్పు. నువ్వు ఎట్లా అవుతున్నావు రాజు. నువ్వు తాగుడు ఒకటి బంద్ చేయి. ఫ్రిడ్జ్లో మళ్ళీ అన్ని బాటిల్ ఎక్కడి? రోజు తాగడానికి తెచ్చుకున్నావా? చెప్పు రాజు.
ఆ బాటిల్ ఎందుకు తెచ్చినావు చెప్పు. తాగుడు బంద్ చేస్తేనే నేను నీ దగ్గరకు వస్తా. నన్ను ముట్టుకోకు. సరే బంద్ చేస్తా. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినావు ఈ మాట. లేవు, మొత్తం బంద్ చేసినాకనే దగ్గరికి రా. నీ మొగుణ్ణి ఎవరినో కాదు, దగ్గరికి రావద్దంటావేంది? లేవు. నేను ముట్టుకోకుండా ఎట్లుండన్నా? వాళ్ళు హలో మమ్మీ. వాళ్ళు చెప్పనా? ఛీ, మెల్లా మాట్లాడు మమ్మీ. ఇది నైట్, నువ్వు గట్టిగా అరిస్తే నేను మర్చిపోయి గట్టిగా అరుస్తున్నా. అవునే, మంచిగా గుర్తు చేసినావు. దీని రానిమొక మంగడ పోతే చిన్న ఇంటది. మరి నీకు కొంచెమన్నా తెలివి ఉందా? రాత్రిపూట గంట గట్టి కొడతారా? ఒర్రా ఒర్రా, టాప్కోసారి గుర్తు అయ్యే, మర్చిపోతా నేను. నువ్వు మర్చిపోడేమో, నేను మర్చిపోయి నీ లెక్క గట్టి కొడుతున్నా. మా ఆడబిడ్డ వచ్చిందే మమ్మీ. మా ఆడబిడ్డ వీకిందే. ఎప్పుడు నీ బాధనే నావే, నా బాధలు చెప్పుకుంటా ఈను. అగో, నీకెట్లా ఆడబిడ్డనో నాకు కూడా గట్టే ఆడబిడ్డ. సరేమన్నా అంటే అదే పొల్ల, మీనాక్షి పొల్ల. దానికే అంత భయపడతాను. ఏమి బొంబాయి అత్తకు నేను ఎంత భయపడాన్ని? వచ్చింది మీనాక్షి కాదు. మీనాక్షి కాదా? ఆడబిడ్డ అంటివేనే. దాని బోందా, అది నాకు ఆడబిడ్డేంది. సురేష్ వాళ్ళ అక్క గురించి చెప్తున్నా, ప్రియాంక. ప్రియాంక గురించా? ఓ నీ ఏటో పోయిండ్రు, ఇప్పుడు వచ్చినా అదే. మంచి ఎంజాయ్ చేసి వచ్చిండ్రు తెలుసా. కూరగాయలు లేరు, ఏం లేరు, మంచి ఎంజాయ్ చేస్తాండ్రు వస్తాండ్రు. నువ్వు ఇప్పుడే కనుకే అంటే ఇప్పుడే పుసుక్కను అంటివి. అవన్నీ మూలు ఎవడన్నా ప్రెగ్నెంట్ అవుతాడా? ఏం చేయాలి మమ్మీ, ఆ సురేష్కి ఇంట్రెస్టే లేదు అసలు. ఏమన్నా అంటే ఆ ముసల్ది ఇంకా నేనే పట్టించుకొని అంటది. మంచిగా ఏదన్నా వాడి ఇష్టం ఉన్నట్టు దింపుతాడు అనుకున్నా. నీకు తెలియలేదా అవి మరి? నువ్వేదన్నా వాడితేమో. ఏమన్నా వాడితేనట నా హెల్త్ అట పాడవుతుందట. మరి ఇప్పుడు ఈ ప్రియాంక హెల్త్ పాడు కాదట్నా? అదే కదా, నాకో రూలు వాళ్ళకో రూలు. అంటే నీ గురించే ఆలోచిస్తాండే వల్లడు సురేష్. నీకు మంచిది కాదనే కదా పాపం గట్ల ఆలోచిస్తాండు. మంచిగానే ఆలోచించిండు తీ. నువ్వు నా గురించే ఆలోచిస్తావు, సురేష్ కూడా నా గురించే ఆలోచిస్తాడు. ఏమైంది ఎట్లా తడబడతాను? ఓలా నచ్చిండ్రా? ముసల్ది ఇటీటే తిరుగుతుంది ఏందా అని చూస్తాన్నా. ముసల్దానికి ఏం పుట్టిందే, సీకట్ల కూడా తిరుగుతుందేమే. అబ్బా అబ్బా అబ్బా, నన్నైతే నిద్ర కూడా పోనీయలేదు. దానికి సీకట్ల కూడా కళ్ళు తేజు కనబడతాయి. సీకట్ల కూడా నన్ను గుర్తుపట్టే బర్రెదా నన్ను పిలిచింది. మరేమనుకుంటాను, అది సామాన్యమైన ముసల్ది కాదు. దానికి చీకట్లనే ఇంకెక్కువ వచ్చేటట్టున్నది ఎనర్జీ. వాళ్ళుడు తినమంటే తిననే లేడే, ఏమన్నా తినొచ్చిండట. ఏందో మీటింగ్ ఉన్నదన్నాడు, అక్కడనే తిన్నాడు కావచ్చు. సురేష్కి కూడా పెట్టలేవన్నట్టు తిండి. నేనేం చేయన్నే, తిన అన్నాడు. కనీసం నా కోసం అనే మనం పంపినావా మరి? వండింది నా కోసం, తెచ్చింది నా కోసం అని చెప్పింది. తినుడు మాత్రం మీరు పుష్టిగా తిన్నారు. మీ కోడలు మింగిందా లేదా? అది మింగకుండా ఉంటాదే, అది మంచనే మింగింది, మీ అత్త మంచనే మింగింది. రాజుగాడైతే ఆగుతాను లేడే, దానికి కొసరు కొసరు వడ్డించుతాడు పెండ్లానికి. అన్నయ్యకు పెండ్లామంటే ముద్దేనే, అత్త అంటే కూడా ముద్దేనే. ఇద్దరికి వేసిండేమో బాగానే. ఆవు, ఇద్దరిని పట్టుకొని ఆవిడేలేదుడు. మనకేమో గిట్లా దొరుకుతారు మొగోళ్ళు. ఇంకా వల్లుడు సురేష్ నిన్ను ఎంత కేరింగ్ చేస్తాడే. మీ డాడీ ఉన్నాడు. డాడీ నీకు మస్తు వేసిండా అని చెప్పినావు. ఏది పడితే అది తెచ్చేటోడు బిర్యానీ అంటే బిర్యానీ అని. నీకు తెత్తలేడానే, మంచి ఇంట్లోనే చేపిస్తాడు, బయట ఫుడ్ మంచిది కాదని. తిండి తెస్తే అయిపోయానా? ఎటన్నా తీసుకుపోమంటే అస్సలు తీసుకుపోడు, ప్రాణం పోయినట్టు చేస్తాడు. వాళ్ళ అవ్వ విడిచిపెట్టి ఉండబుద్ధి కాదట్నే వల్లుడు సురేష్కు. ఒకసారి నేను అడిగితే చెప్తాండు నాకు. ఒక్కరోజు 2 రోజులకు మించి ఉండలేడట అవ్వ లేకుండా. అది చచ్చినాక ఎట్లుంటాడో మరి. ఇప్పుడు ఇక వనీలు వచ్చింది కదా, వనీలని చూసుకుంటూ ఉంటాడు ఇక. హనీ ఎప్పటికుంటుందా ఇక్కడనే? అది పెళ్లి చేసుకొని ఎక్కడికో పోతుంది. మొత్తానికి ఉండేది నేనే కదా, అది అర్థం చేసుకోమని ఫస్ట్ నీ అల్లుని. జీవితాంతం తోడుండేది నీ పెళ్ళామే అని చెప్పు ఎప్పుడన్నా కనబడితే. అది చెప్పిండు ఇది చెప్పిండు అని సురేష్కి సపోర్ట్ ఇచ్చుడు కాదు. గది కూడా చెప్పిండే. చెప్తే ఏమంటాడు తెలుసా, వనీలకు బయటకిచ్చి అయ్యా ఇంటికే తీసుకొచ్చుకుంటా అంటాడు. తీసుకొచ్చుకుంటాడు. ఏం పని ఉన్నది ఇలాకు? వాడిని తీసుకొచ్చిండు కదా ఇంట్లకు, మా బంటిగాన్ని. ఇప్పుడు ఇంకెవరిని తీసుకొస్తాడో. వచ్చిండ్రా వాళ్ళు? ఇంకా రాలే, ఇందాకే ఫోన్ చేసిన. ఇంకా గంట అవుతుందట. ఇంత రాత్రి పూట వచ్చుడైందా మరి? మీ అత్త బాగానే చెప్తుంది కదా నీకు సూక్తులు, అలానేమంటలేదా? ఆ అన్నే లేట్ అయిందట బాగా.
దీనికట వాళ్ళ నిడిచిపెట్టి రాబుద్దే కాలేదట, వాళ్ళకు దీన్ని నిడిచిపెట్టే బుద్దే కాలేదట. ఇక ఆనే మస్తు సేపు అయిందట. అంత వట్టిదేనే అట్టి ముచ్చట్లు అవన్నీ. బయట ఎటేడు తిప్పుకొస్తాడో ఏడేడ తినిపించుకొస్తాడో. కదా, నాకు కూడా గదే డౌట్. ఇది ప్రియాంకకి ఏం పుట్టిందోనే ఊకే నన్ను ఇరికిద్దామని చూస్తుంది. వాళ్ళ దగ్గర మీ అత్త దగ్గరనా? మా అత్త దగ్గర, మా ముసల్దాన్ దగ్గర. నేను ఏదంటే అది వాళ్ళకి పోయి చెప్తాందంటే. అబ్బో మీ ఆడబిడ్డ చిన్నది కాదురో. బాలుడు సురేష్కు ఏమేమి ఎక్కిస్తుందో ఏమో. నేను ఎప్పుడన్నా అన్నయ్యకి ఏమన్నా చెప్పినా మమ్మీ వదిన గురించి? నువ్వేందే, నేనే ఎన్నడేం చెప్పలే. దాన్ని మంచిగా చూసుకోరా, మంచిదిరా మన కోడలనే చెప్తాం. అది మంచిది కాకున్నా కూడా. అబ్బాబ్బాబ్బా ఏం చెప్తారు ఏం చెప్తారు. అది మంచిది కాకున్నా మంచిదిరా చూసుకోరా మంచిగా అని చెప్తావా నువ్వు? నువ్వేం చెప్తావే చెప్పనా? అన్నయ్య వదిలేను అటు ఇటు తిప్పు, ఎప్పుడు ఇంట్లోనే ఉంచకు అని కూడా చెప్తా కదా మమ్మీ నేను. నీ ఆడబిడ్డకి ఏం పుట్టింది మరి? గది తిరుగుతుంది గిర్ర గిర్రగాని నిన్ను తిప్పదట్నా? నిన్ను తిప్పని చెప్తే ఏమవుతుంది వాళ్ళడు సురేష్కు? అయ్యో మమ్మీ, దాని మొగుడు నాగార్జున వచ్చి మీరు కూడా ఓన్లీ స్వప్న మంచిగా ఉంది ప్లేస్ చెల్లెమ్మా అని చెప్తున్నాడే. చెప్తే దన్న ఉరికొచ్చి ఎట్లా పోతారండి, చిన్న పిల్ల ఉన్నది కదా హనీ ఎంత చిన్నది ఎట్లా పోస్తుంది అని చెప్తుంది. అంటే ముందే అడ్డుకట్టేస్తారు ఈ సొంటోళ్ళు. మీకు అసలు అడ్డుకట్టలేసుడు ఏడ శాతం అవుతుంది? అసలు అడ్డుకట్ట అంటే తెలుసా మీకు? దాన్ని పట్టుకొని అమెరికాకు తోలుకపోతా అంటే ఈ అవ్వ ఇక పోతలేరు అగ పోతలేరేంది. అక్కడ దాని సంగతి చెప్తా అనుకున్నా. అమెరికాకు ఇదే పట్టుకపోతుందట దాన్ని. సరేనే, కార్ సౌండ్ అవుతుంది వచ్చినట్టున్నారు. ముసలిది కూడా ఇటే ఉరికొస్తుంది. సరే సరే, ఆ ముసలి దానికి అట్లా పడకు. ఏదో ఏదో అంటది మళ్ళీ నువ్వు ఫీలింగ్ అవుతావు. సపరేట్గా పోయి వండుకో. వాళ్ళు సురేష్ వచ్చినాక చెప్పు సంగతి. వీళ్ళు ఏమేం చేసిండ్రు ఏమేమి అన్నారు అన్నీ చెప్పాలి. చెప్తే మన ఇంటాడు అనుకున్నావా? వాళ్ళ సైడే మాట్లాడతాడు. ఫోన్ ఈడ్చిపెట్టు లైట్ తీసుకో అంటాడు. ఎన్నన్నా చెప్తానే ఉండాలి చెప్తానే ఉండాలి. చెవుల జోరీగా లెక్క చెప్తే 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 అవన్నీ మైండ్లో ఫిక్స్ అవుతాయి. ఎప్పుడోసారి అలా అంటారు. నీతోటి అన్నాడు కానీ వాళ్ళతోటి అయితే అంటాడు. చెప్తా. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నేను పిజ్జులు ఏమన్నా ఉన్నాయో చూసి ఇంత తిని పంట. ఈ ముసల్ది భలే ఉన్నది. నేను బతికే ఉంటే ముసల్దాంతో దోస్తానా కడదు. ఏం చేస్తానవే పోరి, చీకట్ల గాననే పడతలేవు. ఒకసారి ఈలియేది. మంచిగా ఏంది నీకు చీకట్లా కనబడతలేదంటే నేను పండగ చేసుకుంటా. నేను ఇక్కడ ఉన్నట్టే తెలియదు నీకు. అయినా ఎట్లా వచ్చి అడుగుతుంది? అవునే పోరి, ఏమో ఎగురుతా నువ్వు సోఫా ఎక్కి. ఇప్పుడే కనబడతలేదంటే వదిన ముసల్దానా. ఏది మళ్ళీ ఎగిరే. నా మనవని ముందట గిట్ల ఎగురితే సంబరపడతాడాడు. తిన్నావా అమ్మమ్మ? తిన్నా గాని ఏమో బాగా ఎగురుతానవేమే. ఈ మనవడు ఇంకా రాలే, వెయిట్ చేస్తున్నా మనవని కోసం. మళ్ళా ఫోన్ తోటి మాట్లాడుతానవే, మళ్ళా మీ అవ్వతోనేనావే? మా అమ్మకి కాదు ఫోన్ చేసింది. మీ మనవడు ఎప్పుడు వస్తాడా అని అడిగినా. ఆనకోసం ఎదురు చూస్తానావే. లేకపోతే నీకోసం ఎదురు చూస్తానా వే ముసల్దానా? నువ్వు ప్రొద్దు నుంచి నన్ను ఏమేమన్నావో అవన్నీ చెప్తిప్పుడు నా మొగనికి. మనవాడు రాగానే అది అట్లా అన్నది, ఇది ఇట్లా అన్నది, ఇది ఎట్లా అది అట్లా అని అన్నీ చెప్పుకుంటా కూసోకు. తలకాయ నాశనం చెయ్యకు. నేనేం చేసుకుంటే నీకెందుకేం ముసల్దానా? ఇవన్నీ చెప్తా. నా కొడుకు, నా మనవానికి, నా కోడలికి నన్ను ముసల్దానా అంటాంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని. ఏందమ్మమ్మ? ఎవరేమన్నారు నిన్ను? అయ్యో, ముసల్దానా అన్నారా? ఓతి కర్రెమ్మకది పాడైంది. దానికి మర్యాద లేదు మాను లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాని మోకాన్ల చెప్పు పెడితే అని తిట్టబుద్ధి అవుతుంది నాకు. కానీ తిట్టలేకపోతాన్నా. ఇక నా మనవడంటే నాకు బాగా ఇష్టం. అని పెళ్ళాన్ని ఎందుకు తిట్టుడు అని తిడతలేను. దాని అవ్వని తిడతా అందుకే, బర్రెదానా దున్నపోతుందానా అని. దీని మీద కోపం అంతా దాని మీద తీర్చుకుంటా. దీని మీద కోపం దాని మీద తీసుకున్నాడేంది? అవు మరి, దీన్ని అన్నది ఆ బర్రెదే కదా గట్లా. ఎగిరిన కాడికి చాలు, మంచిగా పోయి వండకపో. మానవాడు రాగానే ఫ్రెష్గా లేవచ్చు. ఎట్లనో ఏమోనా మానవాడు, ఇదేన్నాడు బాగుపడుతుందో ఏమో. ఇల్లు వచ్చేసరికి ఆలస్యం అయితే అట్టున్నది. మరి ఏంది సంగతి అన్న అయినాయా కార్యక్రమాలను అడుగుదామంటే ఇక వచ్చేటట్టు లేరు, అగ వచ్చేటట్టు లేరు. ఇక ఇప్పుడు వంట సప్పుడేక రేపు పొద్దుగా లేచి అడుగుతా. నిద్ర పట్టేటట్టు లేదు కానీ పండాలే, ఆరోగ్యం పాడవుతుంది. పొద్దుగాలు అడిగితే మాయే. వీడు పడుకున్నాడు.
బెడ్ పైన పడుకోకుండా అక్కడ ఎందుకు పడుకున్నాడు? బంటి, నువ్వు పడుకున్నావు అనుకున్నాంరా. నువ్వు రాకుండా నేను ఎలా పడుకుంటానే? స్నానం చేసావా? చేసి నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏమైంది? అత్త ఏమంటుంది? పాపం అన్నయ్య బుక్ అయిపోయిండు. అసలు ఇంత లేట్ ఎందుకు వచ్చిందని తుక్కు తుక్కు తిడుతుంది మమ్మీ. రేపు మార్నింగ్ వస్తే అయిపోయేది కదా అని. పాపం బావ ఎన్నిసార్లు అన్నాడే, ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇంటికి రండి అని చెప్పింది మమ్మీ అని. నువ్వే అటు తీసుకెళ్ళు ఇటు తీసుకెళ్ళని సతాయించావు. మాకు ఇది అలవాటేలే. నేను స్నానం చేసి వస్తాను. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? 5 minutesలో వస్తాను. వెళ్ళి బెడ్ పైన పడుకో. నువ్వు వచ్చాకి. కొత్త రూమ్, కొత్త బెడ్ కదా. ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఎక్స్పెక్ట్ చేస్తే ఇస్తావా? ఏం కావాలి? నన్ను నీలో చేర్చుకుంటావా? సీరియస్గా అడుగుతున్నావారా? ఇప్పుడే కాదు. నువ్వు అడగమన్నావు, అడిగాను. నీ ఇష్టం. నేను ఫోర్స్ చేయను. అలా చేస్తే నాకు ఇష్టం లేదు. నీకు మనస్ఫూర్తిగా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. ఓకేనా? మరి ఇంకోసారి అడగొద్దు. నువ్వు అడిగితేనే చెప్పాను కదే. అర్థమైంది కదా? లేచి వెళ్ళి బెడ్ పైన పడుకో. నువ్వు వచ్చాకి. స్వప్న, ఇంకా పడుకోలేదా? తాగొచ్చినావా? ఫ్రెష్గా స్నానం చేసి వస్తే తాగొచ్చావా అంటావా? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నా కోసమా? ఇంకెవరి కోసం ఎదురు చూస్తా? సారీ డియర్, ముందు చెప్పాల్సింది. ఎక్కడికి పోయినావు? ఎక్కడెక్కడ తిరిగినావు? ఎందుకే అరుస్తున్నావు? హనీ లేస్తుంది. లేస్తే లేవని మమ్మల్ని విడిచిపెట్టి ఒక్కనివే షికార్లోకి పోతున్నావు కదా. మీటింగ్ అని చెప్పినావు, అక్కడికి ఎందుకు పోయినావు? మీటింగ్ అయిపోయాక వెళ్ళాను. అయితే ఏంటి? వెళ్తే నాకు ఒక్క మాట కూడా చెప్పవా? టైం లేదు స్వప్న. చూసావుగా ఎంత లేట్ అయిందో. నాటకాలు ఆడకు సురేష్. ఎందుకు లేట్ అయిందో నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళని పట్టుకొని ఊరంతా తిరిగి వచ్చినట్టున్నావు. ఇప్పటిదాకా మమ్మీ తిట్టిందే. ప్లీజ్ నువ్వు కూడా తిడతావా? అలసిపోయాను. ఎందుకు అలసిపోవు? పెళ్ళాం దగ్గరికి వచ్చేసరికి అలసిపోతావు. ఇంకెక్కడికైనా పోతే ఫుల్ ఎనర్జీ ఉంటుంది నీకు. ఇప్పుడు ఏమైందే? నీకేం కావాలో చెప్పు. అందరు నా మీదకి ఎట్లా మాట్లాడుతున్నారో తెలుసా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరు? నాయనమ్మా? అందరూ. మీ అక్క కూడా వచ్చింది ఇవాళ. మీ అక్క కూడా ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది నాతోని. నేను రేపు మాట్లాడతానులే అక్కతోని, ఓకేనా? ఏం మాట్లాడతావు? అసలేం మాట్లాడవు. ఒట్టిగానే అట్లా అంటావు మాట్లాడినా అని. మీ నానమ్మ అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఊరికే నన్ను కర్రది కర్రది అంటుంది తెలుసా? వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు నువ్వు? ఏమన్నా అంటే నీకు ఇంకో పెళ్లి చేస్తా అంటది. నువ్వు చెప్పలేదా మరి నా సురేష్ ఎవరిని చేసుకోడని? నీకు తెలీదా? నాకు నువ్వే వన్ అండ్ ఓన్లీ వైఫ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా లైఫ్లో నువ్వు ఒక్కదానివే, ఇంకెవరూ లేరు. ఇంతకు ముందు లేరు, ఇకపైన లేరు, ఓకేనా? బయటకు తీసుకుపోమంటే ఒక్కసారైనా తీసుకుపోతున్నావా? ఎక్కడికి వెళ్దాం చెప్పు. మీ అక్క వాళ్ళు ఎక్కడికో పోయిండ్రు కదా, అక్కడికి పోదాం మనం కూడా. రిసార్ట్కి వెళ్దామా? హనీని తీసుకొని ఇద్దరం దాన్ని ఎలా మేనేజ్ చేయగలం అని చూసుకోవాలి కదా. మనం ఎలా ఎంజాయ్ చేస్తాం చెప్పు? చాలా చిన్నది. మా మమ్మీని తీసుకొని పోదాం. మా మమ్మీ ఎత్తుకుంటుంది హనీని. మీ మమ్మీని తీసుకొని రిసార్ట్కి వెళ్దామా? సరే, నువ్వు వెళ్ళు. డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాను, ఒక హెల్పర్ని కూడా పెడతాను. మీరు వెళ్ళిరండి. నా హనీకి చిన్న ఇన్కన్వీనియన్స్ వచ్చిందో అప్పుడు చెప్తాను. ఒక్కటి కూడా చెప్పింది చెయ్యవు. అదంటావు ఇదంటావు, లాస్ట్కి ఇట్లా ఏదో ఒకటి పెడతావు. అడుగుతుంటే వినిపిస్తలేదా? మమ్మీని తీసుకొని పోదామంటే సస్తాడు. చిన్నదాన్ని మేనేజ్ చేసుడు రాదట. సరే మరి మమ్మీని తీసుకొని పోదామంటే వద్దట. అంటే ఎటు వేసి ప్లాను. ఛీ, టైం కాని టైంలో వచ్చి నాటకాలు ఆడుతున్నాడు. అక్కడికి పోయి మంచిగా వేసుకొని వచ్చినట్టున్నాడు. ఆ బంటి గాని ఇంటికి పోయినప్పుడల్లా ఇదే పని కదా. చీపు గాళ్ళతో తాగకంటే తాగుతాడు.
నేను అత్తయ్యకి చెప్తావు నీ సంగతి. ఆల్రెడీ తిట్టింది కదా, రేపు ఇంకా తిట్టిపిస్తా. ఫుల్ లేట్గా వచ్చిండు, ఫుల్ డ్రింక్ చేసి వచ్చిండని చెప్తా, నన్ను సతాయించిండని చెప్తావు. నీకు ఇట్లనే చెయ్యాలి సురేష్, అప్పుడే చక్కగా అవుతావు. గాడ్, ఎంత అలసిపోయాను. హాయిగా పడుకుందాం అనుకున్నాను. చా, హనీని కూడా ఎత్తుకోలేదు. పాపం కొడుకు ఇంత రచ్చా గిట్లున్నది. ప్రశాంతంగా వినలేరు, పడుకోలేరు. ఎంత కష్టపడతాడు, ఎన్ని చేస్తాడు. ఇంటికి వస్తే ప్రశాంతత లేదు. బావా, బంటి పడుకోలేదా ఇంకా? ఒక కునుకు తీశాను బావా, మధ్యలో మెలకువైంది. అలా వాకింగ్ చేస్తున్నాను, నువ్వు కనిపించి ఇటు వచ్చాను. పడుకోలేదా? లేదు, చాలా జర్నీ చేశాం. మొత్తం డ్రైవింగ్ మీరే చేశారు. అలసిపోలేదా? కాళ్ళు మూసుకుపోతున్నాయి బంటి. మరేమైంది? వెళ్ళి పడుకోండి. ఏం చెప్పాను నీకు? ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చిపోతే మమ్మీని, డాడీని, నా హనీని, మీనాక్షిని నువ్వే చూసుకోవాలి బంటి. ఏంటి బావా ఇలా భయపెడుతున్నావు? సారీ. ఏంటి బావా ఇది, చిన్నపిల్లాళ్ళ? ఎవరికి చెప్పొద్దు బంటి. రోజు ఇంటికి రాగానే టార్చర్, పిచ్చెక్కుతోంది. నా హనీతో కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను హ్యాపీగా. బావా, ఎంత బాధ పెట్టుకొని పైకి అంత హ్యాపీగా ఎలా ఉంటావు బావా? అంతకుముందు బాగానే ఉన్నాను బంటి. పెళ్ళయ్యాకే నీ బాధలని నాతో షేర్ చేసుకో బావా. ఇద్దరం కలిసి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం. మీకు నేనున్నాను. మీ అక్కతో ఇలాంటివి షేర్ చేసుకున్నావో లేదో, నన్ను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయి బావా. నేను ఎంత ప్రేమ చూపిస్తానో తెలుసా బంటి? తనకి నేనంటే ఇష్టమే లేదు. స్వప్నవతిన గురించా? ఇంకెప్పుడైనా చెప్తానులే, నువ్వు వెళ్ళు. అది వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను పడుకుంది బావా. పడుకుందా రాక్షసి? మిన్నుకైతే మంచి హస్బెండ్ దొరికాడు. థ్యాంక్స్ బంటి. తనని ఎంత బాగా అర్థం చేసుకుంటావు నువ్వు. తనకి ఇంకా అమ్మ నాన్న ప్రేమనే ఇస్తున్నావంట కదా. షీఈస్ లక్కీ. అందరూ ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటారో తెలుసా? నా గురించి పక్కన పెట్టు బావా, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పడానికి ఏం లేదు. తను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది. రెస్ట్రిక్ట్ చేస్తే రోజు గొడవలు పెడుతుంది. ఎప్పుడూ ఏదో ఒక కంప్లైంట్. ఎంత బాగా చూసుకున్నా సరే ఎప్పుడు వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది. తన లైఫ్లో నేను లేను. నా లైఫ్లో ఏముందో కూడా నాకు తెలీదు. అంటే మీరిద్దరూ, సారీ టు ఆస్క్ యూ, మీరిద్దరూ ఎప్పుడో 6 నెలలకు ఒకసారి. ఏంటి బావా ఇది? గొడవలు ఎన్నైనా పడని, మళ్ళీ కలిసిపోవాలి కదా. కదా, ఇక్కడ అలా ఉండదు. నా లైఫ్లోకి నా హనీ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ నౌ. ఏదో ఒకటి చేద్దాంలే బావా, నువ్వేం ఫీల్ అవ్వకు. నేను వచ్చాను కదా. మా డాడీ, మా మమ్మీ, అక్క, చివరికి నాయనమ్మ అందరూ ఇలాగే అన్నారు. ఎవరు ఏం చేయలేరు. నేను అందరిలాంటి వాడిని కాదు బావా, చూస్తావు కదా. సరే, వెళ్ళి పడుకో. లేదు బావా, నేను ఇక్కడుంచి నేను లోపలికి ఎలా వెళ్తాను? అరే పిల్లలు సచ్చిండురా రే. వాళ్ళ చేతుల్లో అయితే చిక్కదు, వాళ్ళ చేతుల్లో చిక్కిండురు. మీ బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా. నాకు తెలుసు బంటి, నువ్వు నా కోసమే వచ్చావు. ఆ దేవుడు మీనాక్షికి ఇచ్చి నిన్ను అందుకే పెళ్లి చేశాడు, నా కోసమే. నీకోసం వచ్చిండా గిబంటి? మీనాక్షిని పెళ్లి చేసుకొని నీకోసం వచ్చిండా? ఇద్దరం ఇక్కడే పడుకుందాం. ఇద్దరు ఇన్నేవంటారా? వద్దు బంటి, వెళ్ళు. మీనాక్షి లేస్తుంది. లేస్తే వెళ్తాను బావా. మీరు అన్నీ మర్చిపోయి పడుకోండి. మీకెప్పుడు ఏమనిపించినా నన్ను పిలవండి. చిటికేస్తే వచ్చేస్తాను. అవ్వా అవ్వా అవ్వా, కొత్త కదా బావా, నిద్ర పట్టట్లేదు. కొత్త కదా నీకు, అలవాటైపోతుందిలే. నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడివి కాదు బావా. నాకు నువ్వు,
నీకు నేను. థ్యాంక్స్ బంటి. ప్రామిస్ చేయి బావా, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడనని. నీకేమైనా అయితే మేమెవరం తట్టుకోలేం బావా. నువ్వు లేకుండా నేను లేను. నేను లేకపోతే ఈ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఒరేయ్ పొరగాండ్లు, ఏం చేస్తాండ్రు రాయుడా? దొరికిపోయినరా నాకు రెడ్ హ్యాండెడ్గా. పెండాలతోటి కాపురాలు చేయండిరా అంటే ఈడేమో టవల్ కట్టుకొని తయారయ్యి వచ్చిండు, ఈడేమో షెడ్ వేసుకొని వచ్చిండు. ఏం చేస్తాండ్రా ఇద్దరు కలిసి? గోవిందా గోవిందా. మిమ్మల్ని ఇద్దరిని పెద్ద రోకల్ బండ అందుకొని చంపుతాగుండ్రి.